హలో గాయస్, నమస్తే. నేనైతే ఈరోజు లక్నో రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నా. ఈరోజు లక్నో నుంచి హైదరాబాద్కి అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నా. సో ఫ్లైట్ అయితే డైరెక్ట్ ఫ్లైట్ కాదు, సో వయా ఢిల్లీ. సో ఢిల్లీలో వెయిటింగ్ టైం ఉంటుంది అరౌండ్ 5 అవర్స్. సో ఈ జర్నీ అయితే నేను కవర్ చేస్తున్నా. సో ఎవరైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారో సో వాళ్ళకైతే వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి, తర్వాత లగేజ్ ఎక్కడ చెక్ ఇన్ చేయాలి, తర్వాత వచ్చేసి ఫ్లైట్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి. సో మనకి ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి చాలా వేస్ ఉన్నాయి. సో ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా సపోజ్ మేక్ మై ట్రిప్స్, చీప్ ఫ్లైట్స్, స్కై స్కానర్స్. సో మీకు ఎక్కడైతే చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుందో అక్కడైతే బుక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు టికెట్ ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. కానీ మీ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఆధార్ కార్డు ప్రకారం అయితే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు ఎంట్రీ టైంలోన ఆధార్ కార్డు ప్రకారమే వెరిఫికేషన్ చేసి ఎంట్రీ ఇవ్వబడుతుంది. సో టికెట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో నేషనల్, ఇంటర్నేషనల్, సో డొమెస్టిక్ అనేసి. సో డొమెస్టిక్ ఫ్లైట్స్ వచ్చేసి మనకి లోకల్ ఇండియాలోన సో బెంగళూరు టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్. సో ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్స్ కాబట్టి సో నీకు ఎటువంటి పాస్పోర్ట్ అయితే అవసరం లేదు. సో జస్ట్ నీకు ఆధార్ వెరిఫికేషన్, ఆధార్ కార్డు విత్ టికెట్ ఉంటే చాలు. సో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రమే నీకు పాస్పోర్ట్ అయితే అవసరం అవుతుంది. లక్నో రైల్వే స్టేషన్ నుంచి లక్నో ఎయిర్పోర్ట్కి నేను క్యాబ్ ద్వారా అయితే వెళ్తున్నా. సో ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నా, ఒక 5 మినిట్స్లో రీచ్ అవుతాం. సో ఆల్మోస్ట్ మనము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు ఒకవేళ డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళినట్టయితే అట్లీస్ట్ 1.5 2 అవర్స్ ముందు అయితే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్ళాలంటే అట్లీస్ట్ 3 అవర్స్ అయితే ముందు మీరు ఎయిర్పోర్ట్ చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం డిపాచర్ సెక్షన్ దగ్గర అయితే వచ్చేసాము. సో ఇది లక్నో ఎయిర్పోర్ట్ డిపాచర్ సెక్షన్. వన్స్ మీరు డిపాచర్ సెక్షన్ చేరుకున్న తర్వాత అక్కడ మీరు బుక్ చేసుకున్న టికెట్, తర్వాత ఆధార్ కార్డ్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో 2 పేర్లు మాత్రం సేమ్ ఉండేలాగా చూసుకోండి. మీ దగ్గర ఒకవేళ టికెట్ ప్రింట్ లేకపోయినా సరే మీకు మొబైల్కి వచ్చిన ఈమెయిల్ చూపించినా కూడా లోపలికి వెళ్తే అలౌ చేస్తారు. సో గైస్, మీరు ఈ డిపాచర్ మానిటర్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో దీంట్లో మీకు ఏ ఫ్లైట్ ఏ టైంకి వస్తుంది, తర్వాత ఏ గేట్ ద్వారా ఎంట్రీ అవ్వాలి, తర్వాత స్టేటస్ ఏంటి. సో కొన్ని ఫ్లైట్స్ వచ్చేసి ఆన్ టైం ఉంటాయి, కొన్ని ఫ్లైట్స్ వచ్చేసి డిలే ఉంటాయి. సో మీరు దాన్ని బట్టి ఎంట్రీ అయితే అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీరు డిపాచర్ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత బ్యాక్ డ్రాప్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ మీరు ఎక్స్ట్రా లగేజ్ క్యారీ చేస్తున్నట్టయితే అక్కడ ఇవ్వాలి. సో మీ లగేజ్కి అయితే ఇలా ఒక ట్యాగ్ అయితే అటాచ్ చేస్తారు. తర్వాత మీ లగేజ్లో వచ్చేసి కొన్ని వస్తువులు అయితే ఉండకూడదు. సో ఆ వస్తువులు ఏంటో అక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు. సపోజ్ ఫైర్ వర్క్స్ కానీ, గన్స్ కానీ, నైఫ్స్ కానీ, సో ఎనీ స్పానర్ టూల్స్, మెకానిక్ సంబంధించిన టూల్స్ కానీ ఇటువంటివి అయితే అలో ఉండవు. సో కేర్ఫుల్గా అయితే చెక్ చేసుకొని మీరైతే లగేజ్ చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎక్స్ట్రా లగేజ్ని చెక్ ఇన్ చేసిన తర్వాత మీకు హ్యాండ్ లగేజ్ అయితే ఒక 7 kgs అయితే అలో చేస్తారు, ఇంక్లూడింగ్ ల్యాప్టాప్ బ్యాగ్, లైక్ పర్స్. సో ఈ చెక్ ఇన్ బ్యాగ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లైట్ ఒక్కో రకంగా ఉంటుంది. సో ఇంటర్నేషనల్, డొమెస్టిక్ అనేసి. సో ఆ పర్టికులర్ ఫ్లైట్కి ఎంత అయితే అలో చేస్తారో మీరు అంతని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మీ హ్యాండ్ బ్యాగ్ కూడా అయితే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో మీకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం లైక్ కెమెరా, ల్యాప్టాప్ కానీ, తర్వాత మొబైల్, ఛార్జర్, పవర్ బ్యాంక్ ఇలాంటివన్నీ ఒక ట్రేలో పెట్టి అయితే ఇవ్వాలి. సో వాళ్ళు కేర్ఫుల్గా చెక్ చేసి అయితే మిమ్మల్ని అలో చేస్తారు. సో మన ఫ్లైట్ వచ్చేసి గేట్ నెంబర్ 4 కాబట్టి మనం గేట్ నెంబర్ 4 ద్వారా ఎంట్రీ అవ్వాలి. వన్స్ మీరు ఎక్స్ట్రా లగేజ్ని చెక్ ఇన్ చేసిన తర్వాత మీ హ్యాండ్ లగేజ్ తోటి అయితే లోపలైతే ఎంట్రీ కావచ్చు. తర్వాత వచ్చేసి ఈ ఫ్లైట్ వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ కాదు. సో వయా ఢిల్లీ వెళ్తుంది కాబట్టి సో మనము చెక్ ఇన్ చేసేటప్పుడు మనకి లగేజ్ అయితే మనకి ఢిల్లీలో ఇవ్వరు. సో డైరెక్ట్ హైదరాబాద్లోనే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ మాత్రమే మనం తీసుకెళ్ళాలి. వన్స్ మీరు సీట్లో కూర్చున్న తర్వాత ఈ సీట్ బెల్ట్ అయితే డెఫినెట్గా పెట్టుకోండి. మీకు రాలేదంటే అక్కడ స్టాఫ్ కూడా హెల్ప్ చేస్తారు. సో వాళ్ళు కూడా నోటిఫై చేస్తారు పెట్టుకోమని. మన ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఫస్ట్ టైం కాబట్టి ఏమైతే టెన్షన్ పడకండి. సో జస్ట్ మీ బాడీ మాత్రం లిఫ్ట్ అవుతుంటుంది ఒక 3-4 మినిట్స్, 4-5 మినిట్స్ తర్వాత జస్ట్ ఇంట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది.
సో గైస్ ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే మనం న్యూ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. సో ఫ్లైట్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ సింపుల్ ఉంటుంది. సో ఫ్లైట్ వచ్చేసి డైరెక్ట్గా టెర్మినల్ దగ్గరనే అవుతుంది, లేదా టెర్మినల్స్ బిజీ ఉంటే రన్వే పైన ఆపేస్తారు. సో ప్యాసింజర్స్ అయితే రన్వే పైన ఆగినప్పుడు రన్వే పైన దిగేసి అక్కడ నుంచి ఒక బస్సు కానీ ఏదైనా వెహికల్ వస్తుంది, అక్కడ నుంచి మనం ఎగ్జిట్ కావాల్సిన టెర్మినల్ దగ్గరికి తీసుకెళ్తుంది, అక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవచ్చు. గాయస్ టైం అయితే 6:30 అవుతుంది. సో ఇప్పటి నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు మనకి వెయిటింగ్ టైం పీరియడ్. సో ఆల్మోస్ట్ 6 అవర్స్ ఉంటుంది. సో అప్పటి వరకు మనము టెర్మినల్ బయటకు వెళ్ళేసి ఎక్కడైనా తిరిగి రావచ్చు. బట్ బిఫోర్ 1 అవర్ అయితే ఎయిర్పోర్ట్లో ఉండాలి మనం. సో మన ఫ్లైట్ అయితే యాక్చువల్గా రన్వే పైనే ఆపేసింది. సో అందుకే మనకి బస్సు పికప్ చేసుకొని ఇక్కడ టెర్మినల్ 2 దగ్గరికి అయితే వదిలేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసి ఒక 5 అవర్స్ బయట స్పెండ్ చేసి రావచ్చు టైం. సో ఇప్పుడైతే నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నా. ఎయిర్పోర్ట్ అయితే సూపర్ ఉంది న్యూఢిల్లీది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ నేనైతే ఫస్ట్ టైం అయితే న్యూఢిల్లీకి వస్తున్నా. సో ఇక్కడ ఏదైనా ప్లేసెస్ అయితే చూద్దామని వెళ్తున్నా. ఇంకా మీకు ఏదైనా ఫ్లైట్కి సంబంధించింది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను సాధ్యమైనంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్ యువర్ డే.